వెల్కమ్ టు ఎస్ఎస్కే ఫార్మ్ వ్లాగ్స్. నేను మీ సాయి పటేల్. ఈరోజు అయితే మీ ముందరగా నేను ఫార్మర్ ఐడి గురించి చెప్దామని వచ్చానండి. దీనివల్ల మనకు చాలా వరకు ఉపయోగాలు ఉంటాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఈ కార్డు అనేది ఎందుకు ఇంప్లిమెంట్ చేసిందనంటే, ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క రైతుకు అనేది ఇప్పుడు పట్ట పాస్బుక్ కానివ్వండి, దానికి సంబంధించిన కిసాన్ కార్డు అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనకు అనేది ఇప్పుడు దేనికి సంబంధించిన ఇప్పుడు ఎరువులు పంపిణీ చేయంగా, ఏమైనా సబ్సిడీ స్కీమ్స్ పంపిణీ చేయంగా, మనకు విత్తనాలు పంపిణీ చేయంగా మనకు అనేది చాలా వరకు ఒక కార్డు అంటే ఆల్ ఇన్ వన్ కార్డు అనేది ఒక్కటి లేకుండా పోయింది. అదే ఈ ఫార్మర్ కార్డు వల్ల మనకు చాలా వరకు ఎలా అంటే, ఇప్పుడు మనం ఆధార్ కార్డుకి లింక్ చేసుకుంటాం. కాబట్టి మనం ఎప్పుడైతే ఫార్మర్ కార్డు ఆధార్ కార్డుతో లింక్ చేసుకుంటామో, ఆధార్ కార్డు మీద ఉన్న లింక్తో ఉన్న మన పేరు మీద ఉన్న భూమి అనేది అన్నీ యాక్టివ్ ఉంటాయండి. దానివల్ల మనకు ఇప్పుడు ఓన్లీ ఫార్మర్ కార్డు మీద ఒక్క క్లిక్ చేయగానే మన డాటా అనేది, ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం మనకు వాళ్ళకు గవర్నమెంట్కి అనేది సేకరిస్తారు. దానివల్ల మనకు గవర్నమెంట్ అనేది ఈజీ అయ్యి ఏమైనా సబ్సిడీ స్కీమ్స్ కానివ్వండి, సంబంధించిన ఎరువులు, మన రైతు బంధు, ఇలాంటి ప్రతి ఒక్క గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క స్కీమ్స్ అనేది వాళ్ళకు తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎవరైతే 3 ఎకరాల లోపల ఉన్నారు, 5 ఎకరాల లోపల ఉన్నారు, అలాగే 10 ఎకరాల లోపల ఉన్నారు, కంప్లీట్ డాటా అనేది వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రధానమంత్రి పిఎం కిసాన్ యోజన కింద 2,000, అలాగే ఇక్కడ గవర్నమెంట్ నుంచి వచ్చే 10,000 ఇలాంటి సంబంధించిన డాటా కోసం వాళ్ళు చేస్తున్నారు. ఈ కార్డు అనేది ఎలా అంటే, అగ్రికల్చర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏఈఓ అంటే విలేజ్కి ఒక సార్ అనేది, ఏఈఓ సార్ అనేది ఉంటారు. మీరు ఏం లేదు, మీ ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళే ఇప్పుడు మే 6 నుంచి, మే 6, 2025 నుంచి ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. మీరు మీ ఆధార్ కార్డు తీసుకొని ఏఈఓ సార్ దగ్గరికి వెళ్తే సార్ అనేది మీ మొబైల్ నెంబర్ తోటి లింక్ చేసి మీకు ఓటీపీ వస్తుంది, 1 టైం పాస్వర్డ్. అది లాగిన్ చేయగానే మీకు అనేది ఫార్మర్ ఐడి అనేది క్రియేట్ అయిపోతుంది. దీని ద్వారా మీకు ఎలా అనంటే, మీకు ఎప్పుడు కానివ్వండి అంటే ఈ ఫార్మర్ కార్డు అనేది మీకు రైతు బంధు, రైతు భరోసా వీటికి ఈ కార్డు లేకుండా మీకు రైతు భరోసా, రైతు బంధు వస్తుంది. కానీ వేరే పరంగా వేరే విత్తనాల పంపిణీ సంబంధించిన సబ్సిడీ స్కీమ్స్, మళ్ళీ పిఎం క్రెడిట్ కార్డు, ఇలాంటి కార్డులు అనేది మీకు ఎలిజిబుల్గా ఉంటుంది. మళ్ళీ అలాగే ఎకరం మీద మనకు వచ్చే లోన్స్ కానివ్వండి, సబ్సిడీ లోన్స్ అనేది మనకు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే, వెంటనే మన గూగుల్లో అంటే ఇప్పుడు మన మే కంప్లీట్ అయిన తర్వాత ప్రతి ఒక్క ఫార్మర్కి అనేది కార్డు అనేది యాక్సెస్ ఉంటుందంటే మనమే అప్లై చేసుకోవచ్చు. ఏఓ సార్ దగ్గరికి పోకపోయినా ఇప్పుడు టైం ఉంటే మాత్రం ఏఓ సార్ దగ్గరికి రిజిస్ట్రేషన్ చేసుకోండి. 1 మంత్ తర్వాత అది ఎలా అంటే పబ్లిష్గా మనమే అప్లై చేసుకునేటట్టు గవర్నమెంట్ అనేది అనుమతి ఇచ్చింది. ఎలా అంటే గూగుల్కి వెళ్ళి మన ఫార్మర్ ఐడి కార్డు అప్లై అని ఒత్తంగానే మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం సంబంధించిన ఆధార్ కార్డుని ఎంటర్ చేసి ఏదో ఒక మనకి ఇప్పుడు 4 ఏరియాలలో భూమి ఉందనుకోండి, అందులో ఏదో ఒక పాస్బుక్ అనేది మనం అందులో ఒకసారి ఎంటర్ చేస్తే మిగతా పాస్బుక్లు అనేది ఆటోమేటిక్గా వీటికి లింక్ అయిపోతాయి. దీని ద్వారా మనకు ఒక కార్డు వల్ల మనకు సంబంధిత వ్యవసాయం గురించి మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ కార్డు ద్వారా మనకు ఒక గుర్తింపు లెక్క ఉండిపోతుంది. దీని ద్వారా మనకు ఎలా అంటే, ఇలా మనకు నమోదయ్యేటి మన ఏజు, ఆధార్ కార్డు నంబరు, ఫోన్ నంబరు, అలాగే వ్యవసాయ భూమి, వృత్తి, మనం ఏ పంట వేసుకుంటున్నాం, ఖరీఫ్లో కానివ్వండి ఏ పంట వేసుకుంటున్నాం, పొలం వేసుకుంటే పొలం అని ఇలా మనం అప్డేట్ చేసుకోవచ్చు. మక్క అయితే మక్క, పెసరు, మొక్కజొన్న, ఇలా తదుపరి ఎన్నో పంటలు అనేది మనం అప్డేట్ చేసుకోవచ్చు. దీని ద్వారా మనకు చాలా వరకు ఉపయోగం ఉంటుంది. ప్రతి ఒక్క రైతు అనేది ఈ ఫార్మర్ ఐడి కార్డు అనేది అప్లై చేసుకొని ప్రతి ఒక్కరు అనేది గుర్తింపు కార్డు తీసుకోవాలండి. ఎందుకంటే తీసుకోవడం వల్ల మనకు బెనిఫిటే, గవర్నమెంట్కి బెనిఫిటే. మరెన్నో ఉపయోగపడే వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.